బాగున్నారా? మీతో చాలా మాట్లాడాలని పెద్ద పేపర్ రాసుకొచ్చాను, చెప్పమంటారా? థ్యాంక్ యూ. ముందుగా ఈ గొప్ప విద్యార్థుల పండుగని నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు గారికి, మీటింగ్ మీద ఉన్న ప్రజాప్రతినిధులు, మా విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయులు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్, శుభాకాంక్షలు. ముఖ్యంగా విద్యార్థికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, అసలు ఎందుకు ఈరోజు యాన్యువల్ డే సాల్వ్ చేస్తున్నారు ఎవరైనా చెప్పగలరా? ఎందుకు యాన్యువల్ డే చేస్తున్నారు? ఎందుకంటే రేపు ఉదయం రేపటి నుంచి మీరు ఏం చేయాలి, సార్ వాళ్ళు ఏం చేశారు, గతం ఏం జరిగింది, దానివల్ల మనకు స్ఫూర్తి ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన సార్ వాళ్ళు చెప్పారు. ఎన్ని కష్టాలు పడ్డారు స్కూల్ కోసం, ఎంత కష్టపడి చదువు చెప్పారు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే రేపు మీరు వాటిని మీ జీవితంలో అమలుపరుచుకోవాలి. సో అలాంటి ఈ కార్యక్రమంలో మాట్లాడకుండా ఉండాలి ప్లీజ్. ముఖ్యంగా మీకు ఉండాల్సిన లక్షణాలు కొన్ని చెప్తాను చూడండి. ఫస్ట్ కోరిక ఉండాలి. మీకు నేను మంచి విద్యార్థిని, లేదా మంచి కొడుకుని, మంచి కూతుర్ని, మంచి పౌరుణ్ణి అనే ఆలోచన, ఆ కోరిక మీకు లేకపోతే జీవితంలో మనం సక్సెస్ కాలేం. ఇంకా కూడా నేను కలెక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి అనే కోరిక మీలో పుట్టాలి. ఆ కోరిక ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. నెక్స్ట్ విలువలు ఉండాలి. ఇదే సార్ చెప్పారు, ఏదైతే మొక్కే వంగనదే మానే వంగదు అంటారు. మీరు చిన్నప్పుడే ఇంటిలోనూ టీచర్ల దగ్గర వాళ్ళని చూసి వాళ్ళు చెప్పే విని మీరు విలువలు కానీ పెంపొందించుకోకపోతే అక్కడ కూడా సక్సెస్ కాలేం. ఖచ్చితంగా విలువలు తెలుసుకోవాలి. ఇంకా కూడా ఏకాగ్రత ఉండాలి. మీరు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్తో చేయాలి. ఏదో అమ్మ కోసం బడికి రావడం, సార్ తిరగడానికి బడికి రావడం, ఇలా వచ్చినప్పుడు మన జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని ఛేదించలేం. అలాగే పట్టుదల ఉండాలి. ఇప్పుడు సార్ వాళ్ళు సక్సెస్లో చెప్పుకున్నారు, నూజివీడు సీట్ వచ్చింది, ట్రిపుల్ సీట్ వచ్చిందని. అలా కూడా మనం ఉండాలంటే మన పట్టుదలతో చదువుకోవాలి. 18 years దాకా మీకు ఏ లక్ష్యం లేదు, ఒక్క చదువుకోవడం తప్ప. ఆ చదువుకోవడం కూడా చాలా పట్టుదలతో మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా గౌరవం ఉండాలి. విద్య నేర్పే గురువుల పట్ల, మనకి సర్వస్వం చేసి పెట్టే అమ్మా నాన్న పట్ల, పెద్దల పట్ల గౌరవం ఉండాలి. మీరు ఏదైతే గౌరవం ఇవ్వలేరో రేపటి రోజున మీరు గౌరవాన్ని స్వీకరించలేరు. ఇవన్నీ కూడా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కలిపితే క్యారెక్టర్ అంటాం. ఈ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఈ భారతదేశానికి భారత రాజ్యాంగం రాయగలిగాడు. అతను పుట్టినరోజుని విద్యార్థి దినోత్సవంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హీఈస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ఇవన్నీ మనకు ఉండాలి. మనం ఏదైనా సక్సెస్ కావాలంటే ఇన్స్పిరేషన్ ఉండాలి. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ లక్షణాలను ఉండడంలో ఎంతో చదువుకొని దేశ విదేశాలకు వెళ్ళి మంచి విద్యార్థిగా, మంచి లెక్చరర్గా, మంచి లాయర్గా గొప్ప పేరు పొంది ఈరోజు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన ఫోటో వచ్చేలాగా ఆయన జీవితం నిర్మించుకున్నాడు. తర్వాత ప్రతి ఒక్కరికి చదువు అవసరం. ఈరోజు మీకు చదువు తప్ప వేరే పనే లేదు. అయితే మీరు అనుకుంటున్నారా చదువు ఊరికే మన ఊరికి వచ్చిందని? కొన్ని సంవత్సరాల క్రితం అక్షరం చాలా దూరంగా ఉండింది. మహాత్మా జ్యోతిబా ఫులే, ఆవిడ సతీమణి, ఈ భారతదేశం మొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి ఫులేల కృషి వల్లే చదువు సరళమైంది, అందరికీ అందింది. చదువు ద్వారా ఏమొస్తుందో తెలుసా మీకు? గౌరవం వస్తుంది, పేరు వస్తుంది, హోదా వస్తుంది. ఇవన్నీ కూడా మనం చదువు ద్వారా మాత్రమే సాధించుకోగలం. కాబట్టి చదువు మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను.
ముఖ్యంగా మనం చదివే గొప్ప పుస్తకాల్లో, మన ఇంట్లో ఉండే పుస్తకాల్లో ముస్లిమ్స్ అయితే ఖురాన్ ఉంటుంది, హిందువులు అయితే భగవద్గీత ఉంటుంది, క్రిస్టియన్స్ అయితే బైబిల్ ఉంటుంది. అందరి ఇళ్లలో ఉండాల్సినటువంటి ఒక గొప్ప మహాగ్రంథం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఉండాలి, భారత రాజ్యాంగం చదవాలి. ఇది మన పరిపాలన క్రమాన్ని, మన జీవన విధానాన్ని నేర్పిస్తుంది. ఇంకా ముఖ్యంగా రేపు మీరు రాయిపోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 20% మార్క్స్ రాజ్యాంగం ఉంటాయి కాబట్టి భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. లాస్ట్, మీరు భావి భారత పౌరులు. ఎవరు? పౌరుల లక్షణం ఏంటంటే గొప్ప దేశాన్ని సృష్టించాలి. ఒక మంచి దేశం, ఒక మంచి ప్రభుత్వం ఎట్లా వస్తుందంటే ఓటు ద్వారా వస్తుంది. అందుకే మీరు చెప్పారు, పౌరుడైతేనే ఓటు వస్తుంది. ఆ వచ్చిన ఓటుని అమ్ముకోకుండా, తాకట్టు పెట్టకుండా నిజాయితీగా మీరు ఓటు వేయగలిగిన రోజు స్వచ్ఛమైన నిజాయితీ గల భారతదేశం నిర్మాణం అవుతుంది. అది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడున్న వాళ్ళు మీకు వీలైతే అవగాహన పరచండి. ఓట్లు అమ్ముకోవద్దని. మీరు అమ్ముకోబాకండి. గుండె మీద చేసుకొని చెప్తున్నాను, నేను ఓటు అమ్ముకోను. మీరు కూడా అలాగే చెప్పాలి. మంచి దేశాన్ని క్రియేట్ చేస్తారని ఆశిస్తూ, ఇంత గొప్ప అవకాశం, ఇంత పెద్ద వేదిక మీద మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు సభాధ్యక్షులు మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై భీమ్.